ఓకే. సో ఎస్ఎస్హెచ్ అనేది సెక్యూర్ షెల్. ఇట్స్ ఏ ప్రోటోకాల్. ఓకే. ఎస్ఎస్హెచ్ అనేది ఒక ప్రోటోకాల్. అది ఎందుకు యూజ్ చేస్తామంటే డివైజెస్లోకి లాగిన్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ల్యాబ్ చేస్తున్నాను కదా జిఎన్ఎస్3లో. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నాకు ఏం ఓపెన్ అయింది? టెల్నెట్ ఓపెన్ అయింది. ఇక్కడ టెల్నెట్ అని చూపిస్తుంది. ఓకే. టెల్నెట్ అనేది ఒక లోకల్ సర్వీస్. నేను జిఎన్ఎస్3 ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ టెర్మినల్కి ఆటోమేటిక్గా టెల్నెట్ తీసేసుకుంది. కానీ మన రియల్ టైంలో కొత్తగా డివైజెస్ మనం కొన్నప్పుడు మాత్రమే కన్సోల్ ద్వారా లాగిన్ అవుతాం. ఓకే. ఇవి డివైస్ నేను కొత్తగా కొన్నా. ఈ డివైస్లోకి నేను కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేస్తా? ఫస్ట్ ఇక్కడ పవర్ కేబుల్స్ ఇస్తా. అవునా? ఫస్ట్ ఇక్కడ నేను పవర్ కేబుల్స్ కనెక్ట్ చేస్తా. ఓకే. ఫస్ట్ పవర్ కేబుల్స్ కనెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ కన్సోల్ పోర్ట్ ఉందా? ఈ కన్సోల్ పోర్ట్లో నేను కేబుల్ పెడతా. స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ కన్సోల్ పోర్ట్లో నేను RJ45 కేబుల్ పెట్టి ఇక్కడ నా పీసీ ఉంటుంది. నా పీసీ కనెక్ట్ చేసుకుంటా. కనెక్ట్ చేసుకొని డివైస్ మేనేజర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే అక్కడ మనకి కామ్ పోర్ట్ ఉంటుంది. కామ్ పోర్ట్. సో ఆ కామ్ పోర్ట్ 1, 2, 3 అని చూపిస్తుంది. సపోజ్ 1 అనుకోండి. అప్పుడు మీరు పట్టీ సెషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి? సీరియల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సీరియల్ అంటే మనం కన్సోల్ ద్వారా లాగిన్ అవుతున్నామని. సీరియల్ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ కామ్ పోర్ట్ ఉంటుంది. ఆ కామ్ పోర్ట్ నెంబర్ క్లిక్ చేసి ఓపెన్ కొడితే సేమ్ ఇలాగనే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇది ఈ సిఎల్ఐ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎస్ఎస్హెచ్ అని క్లిక్ చేసుకొని ఏదైనా ఒక నెట్వర్కింగ్ డివైస్లో మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే అక్కడ నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటే రౌటర్స్ కానీ, స్విచ్ కానీ, ఫైర్ వాల్స్ కానీ ఏవైనా సరే ఏ నెట్వర్కింగ్ డివైస్లో అయినా సరే మీరు లాగిన్ అయ్యి వర్క్ చేయాలి రిమోట్లో. ఎక్కడ మీరు ఇంట్లో అయినా నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదంటే యూ కెన్ లాగిన్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ ఆర్ ఎవ్రీవేర్. ఈ నెట్వర్కింగ్ డివైజెస్ అని డేటా సెంటర్స్, మీ నాక్ సెంటర్స్లోనే ఎక్కడో చోట ఉంటాయి. మీరు ప్రతిసారి కన్సోల్ కేబుల్ కనెక్ట్ చేసి లాగిన్ అవ్వరు కదా. సో రిమోట్లో లాగిన్ అవ్వాలి. రిమోట్లో లాగిన్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్, సెక్యూర్గా లాగిన్ అవ్వాలి. టెల్నెట్ అనేది కూడా రిమోట్లో లాగిన్ అవ్వడానికి, కానీ ఇది ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. సో హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే టెల్నెట్ ఎవరు యూస్ చేయరు, సెక్యూర్ షెల్ యూస్ చేస్తారు. సెక్యూర్ షెల్ క్లిక్ చేయగానే దాని పోర్ట్ నెంబర్ ఎంత? టీసీపీ పోర్ట్ నెంబర్. ఇట్ యూసెస్ టీసీపీ పోర్ట్ నెంబర్ 22. ఓకే. ఇక్కడ మనం హోస్ట్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ, అంటే ఇప్పుడు మన ల్యాబ్ ఉంది ఇక్కడ ఉంది కదా, ఇది R1 అనేది ఒక హోస్ట్ నేమ్. ఈ హోస్ట్ నేమ్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఈ R1 యొక్క ఐపీ అడ్రస్ ఏంది 1.1. అయినా ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ హోస్ట్ నేమ్ అని ఇవ్వచ్చు, 1.1 అని ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు. ఇచ్చి ఎస్ఎస్ఎన్ క్లిక్ చేసి వెంటనే ఓపెన్ అని కొడితే ఇమ్మీడియట్గా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇట్లా సేమ్ ఇట్లే ఓపెన్ అవుతుంది. ఎలాగైతే ఓపెన్ అయిందో రియల్ టైంలో అట్లా ఓపెన్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? రియల్ టైంలో ఇలాగే ఓపెన్ అవుతుంది. ఓకే. రియల్ టైంలో ఇలాగే ఓపెన్ అవుతుంది. ఏదర్ ఎస్ఎస్హెచ్ ఆర్ టెల్నెట్. మనం రియల్ టైంలో ఇప్పుడు ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ R5 నుంచి R1 లాగిన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా R1లో లాగిన్ అవ్వాలంటే డబుల్ క్లిక్ చేసి సపరేట్గా టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ R1 నుంచి ఇది R1, ఎక్కడుంది R5? ఈ లాస్ట్లో ఉంది. ఈ టర్మినల్ ఓపెన్ చేస్తున్నా, కాన్ఫిగర్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని పక్కనే ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా నేను R1 రౌటర్ నుంచి డైరెక్ట్గా, R1 అనేది రౌటర్ అనేది మీ కంప్యూటర్ అనుకోండి. జనరల్గా మన కంప్యూటర్లో నుంచి లాగిన్ అవ్వచ్చు కదా. సో మన కంప్యూటర్ అనేది కూడా ఒక లేయర్ 3 డివైస్. కంప్యూటర్లో మీరు కమాండ్ ప్రాంప్ట్ అని కొట్టినా, ఇట్లా పట్టీ సెషన్ అని టూల్ యూస్ చేసినా మీకు బై డిఫాల్ట్ కమాండ్ ప్రాంప్ట్ అని కూడా ఉంటుంది. ఓకే. ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది ఇట్లా బై డిఫాల్ట్. విండోస్లో సర్చ్లోకి వెళ్ళి CMD అని కొట్టి ఎంటర్ కొట్టండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఆ కమాండ్ ప్రాంప్ట్ అయినా సరే, ఈ పట్టీ టూల్ అయినా సరే యూస్ చేసి లాగిన్ అవ్వచ్చు. సపోజ్ నేను ఈ R1 డివైజ్, ఈ R1 కాదు, ఈ R5 డివైజ్ ఉంది కదా. ఈ R5 డివైజ్ ఇక్కడ ఏరియా 20లో ఈ R5 డివైజ్ నేను కంప్యూటర్ అనుకుందాం. సపోజ్ ఇది ఒక రౌటరే కదా. ఇక్కడ నుంచి నేను R1 లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతానో లేదో చూద్దాం. ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే కమాండ్ ఏంటి? జస్ట్ SSH దాని యొక్క IP ఇస్తే లాగిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది? SSH అనేది నువ్వు కాన్ఫిగర్ చేయలేదు అని చూపిస్తుంది. ఓకే. ఇంకొకటి, మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరికంటే వాళ్ళకి మీ ప్రొఫైల్ యాక్సెస్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి వర్క్ చేయని అని చెప్పి ఇవ్వరు.
ఓకే. ఒక్కొక్క రోల్‌కి L1, L2, L3 రోల్స్ ఉంటాయి. ఒక్కొక్క రోల్‌కి ఒక్కొక్క లెవెల్ యాక్సెస్ ఉంటది. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ ఉందనుకోండి, రీడ్, రైట్ యాక్సెస్ ఉంటది. ఓన్లీ రీడ్ యాక్సెస్ ఉంటది కదా! అట్లా ఫ్రెషర్స్‌కి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే. రీడ్ యాక్సెస్ అంటే మీరు జస్ట్ లాగిన్ అయ్యి షో కమాండ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు కానీ ఏదైనా కాన్ఫిగర్ చేయడానికి వీలు ఉండదు. అదే రీడ్ రైట్ ఫుల్లీ అడ్మిన్ యూజర్ రూట్ యాక్సెస్ ఇచ్చినారనుకోండి, మీరు కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు. అట్లా యూజర్ నేమ్, మీ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, మీ యూజర్స్ నేమ్ నేను క్రియేట్ చేసి మీ యూజర్ నేమ్తో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీతోనే చేపిస్తాను. సో సెక్యూర్ షెల్ ఫస్ట్, ఈ సెక్యూర్ షెల్ ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ ద డివైస్ రిమోట్లీ, ఓకే, వి యూస్ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎంత? 22, ప్రోటోకాల్ నెంబర్ 22. ఓకే. సో నేను ఈ ప్యాకెట్ క్యాప్చర్ ముందే ఏం చేస్తానంటే కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నాను ముందే. ఓకే. సో ప్యాకెట్ క్యాప్చర్ ఇది. ఇప్పుడు ప్యాకెట్స్ ఏం పోవట్లేదు. ఓకే, జస్ట్ మినిమైజ్ చేసి పెట్టేస్తా. జస్ట్ అలో ప్యాకెట్స్ మాత్రమే వెళ్తుంది. సో నేను ఈ పాత్లో ఏదైతే ఉందో అన్ని రౌటర్లో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఎస్ఎస్హెచ్ పోర్ట్ అంటే పోర్ట్ నెంబర్ ఎంత? 22 ఉంటుంది పోర్ట్ నెంబర్. ఆ పోర్ట్ నెంబర్ 22 R4లో ఓపెన్ అవ్వాలి, R2లో ఓపెన్ అవ్వాలి, R1లో ఓపెన్ అవ్వాలి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది పోర్టు? వెన్ ఎవర్ యూ కాన్ఫిగర్ ఎస్ఎస్హెచ్ ఆన్ ద రౌటర్, ఆ రౌటర్ అనేది పోర్ట్ నెంబర్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇట్ యూజెస్ టీసీపీ పోర్ట్ నెంబర్ 22. ఓకే, వన్స్ యూ కాన్ఫిగర్ ద ఎస్ఎస్హెచ్, ఆ రౌటర్ అనేది పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేస్తుంది. నేను ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేశాను, నౌ యూ కెన్ రిక్వెస్ట్ ఎస్ఎస్హెచ్ అని. సో ఇప్పుడు ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి సో మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. సో ఫస్ట్ జనరేట్ చేసే ముందు మనం కాన్ఫిగ్ టర్మినల్కి వెళ్ళి క్రిప్టో కీ జనరేట్ చేయాలి. క్రిప్టో కీ అంటే ఏంటంటే ఒక కీ అనమాట, సెక్యూర్ కదా. ఇది మన సెషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు సెక్యూర్గా మనల్ని ఎవరు హ్యాక్ చేయకుండా ఉండడానికి పాసిబుల్గా ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే ఈ క్రిప్టో కీ అనేది ఎంక్రిప్టెడ్ కీ అనమాట. మన సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఎవరైనా హ్యాక్ చేయాలనుకుంటే ఎవరు హ్యాక్ చేయలేరు. సో ఫస్ట్ చేయాల్సింది క్రిప్టో కీ జనరేట్ ఆర్ఎస్ఏ. ఈ కీస్ ఎన్నైనా జనరేట్ చేయొచ్చు, ఈసీ కానీ ఆర్ఎస్ఏ కానీ. సో జనరల్గా ఆర్ఎస్ఏ ఇస్తారు, రిమోట్ సెక్యూర్ అథెంటికేషన్. ఓకే, ఇచ్చేసినాం. ప్లీజ్ డిఫైన్ ఏ డొమైన్ ఫస్ట్. ఓకే, డొమైన్ డిఫైన్ చేద్దాం ఫస్ట్. ఐపీ డొమైన్ నేమ్ rameshtechlibrary.com, rameshtechlibrary.com. ఓకే, ఒక డొమైన్ నేమ్ రిమోట్ సెక్యూర్ అథెంటికేషన్, ఇట్స్ కీస్. ఓకే, మీరు చూడొచ్చు తర్వాత అది. సో నెక్స్ట్ ఇప్పుడు డిఫైన్ చేద్దాం. క్రిప్టో కీ జనరేట్ ఆర్ఎస్ఏ. సో 512 బిట్టా ఎంత అని ఉంటుంది. సెక్యూర్గా అంటే 2048 బిట్ వరకు మనం చేయొచ్చు, చేద్దాం. సో జనరేట్ 248 బిట్ ఆర్ఎస్ఏ కీస్ విల్ బి నాన్ ఎక్స్పోర్టబుల్. చూడండి, కీ జనరేట్ చేసింది. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ ఎనేబుల్ అయింది. లైన్ వీటీవీ, లైన్లోకి వెళ్ళాలి. లైన్ వీటీవై 0 to 15 వరకు ఇవ్వచ్చు మనం ఇక్కడ, లేదంటే 0 to 4. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, ట్రాన్స్పోర్ట్, దిస్ ఇస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ కదా. ఏది టీసీపీ ప్రోటోకాలే కదా. ఎస్ఎస్హెచ్ ఏం యూస్ చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. సో ఇన్పుట్ ఎస్ఎస్హెచ్, ఇన్పుట్ ఎస్ఎస్హెచ్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ అవుట్పుట్ కూడా ఎస్ఎస్హెచ్ చేయాలి. ఇన్పుట్ అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ కూడా తీసుకుంటుంది. అవుట్పుట్ ఎస్ఎస్హెచ్, ఇట్లా ఇన్పుట్ అవుట్పుట్ ఎస్ఎస్హెచ్ అని ఇచ్చి లాగిన్ లోకల్, దిస్ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్, అంతే. ఓకే, సో మనం ఇంకా డిఫైన్ కూడా చేయొచ్చు. యూజర్స్ డిఫైన్ చేయొచ్చు. నేను ఈ యూజర్ చేసేస్తున్నా. నేను ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఏమని క్రియేట్ చేస్తున్నా? నా పేరు క్రియేట్ చేస్తా, రమేష్. యూజర్ నేమ్ రమేష్, పాస్వర్డ్ వచ్చేసి జస్ట్ ఏదో ఒకటి. ఏం పాస్వర్డ్ ఇస్తా? సరే, రమేష్ 123. ఓకే, రమేష్ @123 పాస్వర్డ్ ఇస్తా. ఫస్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేశాను నేను. అట్లాగే మీ యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేస్తా. యూజర్ నేమ్ రేష్మిత అని ఇచ్చి పాస్వర్డ్, నేను అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే నేను ఇప్పుడు ఇదే చేస్తాడు. ఓకే, పాస్వర్డ్ రేష్మిత @123 ఇట్లా. నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చేసి జగదీష్
అట్లా పాస్వర్డ్ వచ్చేసి jagadish@123 ఇట్లా పాస్వర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ యూజర్ నేమ్ వరుణ్ గౌడ్, పాస్వర్డ్ వచ్చేసి వరుణ్@123 ఇట్లా. సో ఇంకా మీరు మిగతా కూడా ఇట్లా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్లు మీరు కావాలంటే క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు మన ఒకవేళ మన కంప్యూటర్ నుంచి డివైస్ రీచబిలిటీ ఉంది అనుకోండి, పట్టి సెషన్ నుంచినే లాగిన్ అవ్వచ్చు, లేదంటే వేరే డివైస్ నుంచినే లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇదనమాట. సో ఇట్లా ఇచ్చాను యూజర్స్, 4 యూజర్స్ ఇచ్చాను. సేమ్ ఇదే కాన్ఫిగరేషన్ అన్ని చోట్ల చేయాలి. ఇక్కడ R4, R2, R1. సో నౌ విల్ గో టు R4. ఓకే, ఇది కాన్ఫిగరేషన్ టర్మినల్ వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ యూ నీడ్ టు జనరేట్ ఏ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ కన్నా డొమైన్ నేమ్ ఇద్దాం. డొమైన్ నేమ్ ఇస్తే పని అయిపోతుంది. డొమైన్ నేమ్ ఇదంతా ఒక డొమైన్ కదా, మనదంతా కంపెనీ కదా, మన కంపెనీ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ramesh.techlibrary.com. ఓకే, డొమైన్ నేమ్ ramesh.techlibrary.com ఇచ్చేసా. ఓకే, నెక్స్ట్ క్రిప్టోకి జనరేట్ ఆర్ఎస్ఏ, కీస్ ఎంత 2048. ఓకే, నా SSH విల్ బి ఎనేబుల్డ్ అని రావాలి. ఓకే, ఎనేబుల్ అయింది. నెక్స్ట్ IP SSH కాన్ఫిగర్ చేయాలి. SSH వర్జన్ 2. సో ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాలి మనం. ట్రాన్స్పోర్ట్ లేయర్ యూస్ చేస్తుంది కదా ఇది. ఓకే, 1 సెకండ్. లైన్ VTYలో వెళ్ళి ఇవ్వాలి. లైన్ VTY 024 ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH, సేమ్ అవుట్పుట్ SSH. అంటే ఇన్పుట్ కనెక్షన్ అవుట్పుట్ కనెక్షన్ SSH ఇస్తున్నాం. ఇక్కడే మళ్ళీ టెల్నెట్ కూడా ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్లో యూస్ చేసేవి ఏంటి, SSH ఉంటుంది, టెల్నెట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్. టెల్నెట్ సెక్యూర్ కాదు కాబట్టి మనం టెల్నెట్ ఇవ్వం, SSH సెక్యూర్. ఓకే, అది అట్లా. ఓకే, నెక్స్ట్ మనం వేయాలి లాగిన్ లోకల్ ఇవ్వాలి. లాగిన్ ఓకే, లోకల్ అంటే లోకల్లో క్రియేట్ చేసిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో, లోకల్లో యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు వాళ్ళ యూజర్స్ని చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ యూజర్స్ క్రియేట్ చేయాలి మనం. నెక్స్ట్ ఎవరు, యూజర్ నేమ్ సేమ్ ఇందాక యూజర్ నేమ్ నేను కాపీ పేస్ట్ చేసేస్తా. ఓకే, ఇది ఇక్కడ తీసుకొస్తా 1. ఓకే, ఇక్కడ సింపుల్ ఉంటుంది నాకు కాపీ పేస్ట్ చేయడానికి. ఇందాక R5లో చేసాం కదా, ఇప్పుడు R4లో వేద్దాం కదా. R4 ఇక్కడ తీసుకొస్తా. ఓకే, ఇది R5. సో ఇవన్నీ యూజర్స్ నేను సింపుల్గా కాపీ పేస్ట్ చేసేస్తున్నా. టైప్ చేయడం అంతా లాంగ్ ప్రాసెస్. అర్థమవుతుందా గాయస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్గానే ఉంది కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనమాట. ఎవరైనా యూజర్స్ ఉన్నారు కదా, మన ఎంప్లాయీస్ మన కంపెనీలో వర్క్ చేసుకోవడానికి మనం వాళ్ళకి ఇచ్చే యాక్సెస్ అనమాట. రిమోట్ నుంచి లాగిన్ అయ్యి చేసుకునే యాక్సెస్ ఇది. సో ఇదే మొత్తం ఈ కాన్ఫిగరేషన్ ఉంది కదా, చూడండి. షో రన్ సెక్షన్ ఇంకా లైన్ VTY అని కొడితే మొత్తం వస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ టోపాలజీలో ఏముంది, ఈ పాత్ కదా, మనం ఈ పాత్లో లాగిన్ అవ్వాలనుకుంటాం. R5 నుంచి R1లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాం కదా రిమోట్లీ. సో చూద్దాం. నెక్స్ట్ R2, R1. R2లో కూడా కాన్ఫిగర్ చేద్దాం త్వరగా ఫాస్ట్గా. ఇక్కడ ఉంది R2. ఓకే, R2 త్వరగా ఏం చేయాలి, మనం డొమైన్ నేమ్ ఇవ్వాలి. డొమైన్ నేమ్ ఏంటి, IP డొమైన్ నేమ్ రమేష్ టెక్, అన్నీ ఒకే డొమైన్లో ఉండాలి. రమేష్ టెక్ library.com. ఓకే, జస్ట్ సెకండ్ గైస్. ఓకే, రమేష్ టెక్ library.com. ఓకే, నెక్స్ట్ క్రిప్టోకి జనరేట్ RSA 2048. ఓకే, కీ జనరేట్ చేస్తే SSH క్లయింట్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ లైన్ VTY 024లోకి వెళ్ళాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇన్పుట్ ఏది, ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH, ట్రాన్స్పోర్ట్ అవుట్పుట్ SSH అండ్ లాగిన్ లోకల్లో మనం క్రియేట్ చేసిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటుంది. బయటకు వచ్చి ఈ లాగిన్ లోకల్ యూజర్స్ క్రియేట్ చేయాలి. లోకల్స్ ఎవరు వీళ్ళే. ఓకే,
ఓకే. సో నేను సింపుల్గా డూ షో రన్ లైన్ సెక్షన్ యూజర్ నేమ్ అని ఇచ్చేస్తే హ్యాపీగా నాకు పాస్వర్డ్స్ కనిపిస్తాయో కనిపించవో చూద్దాం. ఇప్పుడు ఎంక్రిప్ట్ అయింటాయో. ఇది మన రమేష్ 1@123 ఉంది కదా, ఇది ఎంక్రిప్ట్ అయి కనిపిస్తాయా లేదు, మామూలుగా కనిపిస్తున్నాయి. నైస్. సో ఇదంతా నేను కాపీ చేసేస్తాడు. ఓకే, దట్స్ ఇట్. యూజర్స్ క్రియేట్ చేసిన. సో ఇవన్నీ అన్ఎన్క్రిప్టెడ్. సో 0 అని ఇస్తే అన్ఎన్క్రిప్టెడ్ అనమాట. పాస్వర్డ్ విల్ ఫాలో చూపిస్తుంది. అదే 7 అని నెంబర్ ఇచ్చామనుకోండి, హిడెన్ పాస్వర్డ్, మనకి పాస్వర్డ్ కనిపించదు. ఇప్పుడు కనిపించేలాగా ఇచ్చేసినాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ యూ. నెక్స్ట్ లాస్ట్ మిగిలినది R1. ఎక్కడున్నావు R1? R1 లేదా, మనం ఓపెన్ చేయలేదు R1. ఓకే, డబుల్ క్లిక్ చేద్దాం, ఓపెన్ అవుతుంది. ఓకే, మళ్ళీ దీన్ని జూమ్ చేయాలా. గాయస్, యూట్యూబ్లో కామెంట్ చేయండి అంటే ఎవరు చేయట్లేదు. దాని మీనింగ్ ఏంటి? యూట్యూబ్లో వీడియోస్ ఎవరు చూడట్లేదు. క్లాసెస్ ఏ రోజు చెప్పినట్టు ఆ రోజు, ఏ రోజు చెప్పిన వరకు ఆ రోజు టాస్క్ మీరు చేయట్లేదు. మీ ఇష్టం. ఇంకా ఒకరు చేస్తే సరిపోదు. అదే ఒకరు చేస్తే సరిపోదు కదమ్మా, నువ్వు చేస్తే సరిపోదు, అందరు చేయాలి కదా. వినే కొన్ని నేను పీపీటీస్ లేట్గా ఇస్తున్నా. యూట్యూబ్లో చూస్తున్నారేమో అనుకున్నా నేను. దట్స్ ఓకే, కూల్. సో R1 ఉంది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కాన్ఫిగర్ టర్మినల్లోకి వెళ్ళి ఐపీ అడ్మిన్ ఏంటిది కమాండ్ R5లో డొమైన్ నేమ్ క్రియేట్ చేయాలి మనం ఫస్ట్. ఓకే, డొమైన్ నేమ్ క్రియేట్ చేయాలంటే ఐపీ డొమైన్ నేమ్. ఓకే, కంట్రోల్ యూ, ఐపీ డొమైన్ నేమ్. ఓకే, కూల్. నెక్స్ట్ జనరేట్ చేయాలి. క్రిప్టోకి జనరేట్ RSA 2048. వింటున్నారా క్లాసు? ఇది దీంట్లో అయిపోతే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా రిమోట్లోకి లాగిన్ అయిపోతాం. ఓకే, చెక్ చేద్దాం. లాగిన్ అవ్వకుంటే కూడా ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? క్రిప్టో కీ కూడా జనరేట్ చేసేసా. నెక్స్ట్ లైన్ VTY024 వెళ్ళి ట్రాన్స్పోర్ట్ లేయర్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH, అవుట్పుట్ SSH. సో వాట్ ఈస్ ద TCP పోర్ట్ నెంబర్ ఫర్ యూజర్స్ నేమ్ క్రియేట్ చేయాలి నేను. ఓకే, ఎగ్జిట్ చేసి యూజర్స్ ఎవరెవరు ఉన్నారో వీళ్ళే నాక వీళ్ళందరినీ కాపీ చేస్తే అయిపోతుంది. ఓ బాగా వినండి. యూజర్స్ కాన్ఫిగర్ చేసా. ఇప్పుడు నేను నా టోపాలజీ ఏంటి? R5 నుంచి R1 రిమోట్లోకి లాగిన్ అవుతా. సో మీరు ఎప్పుడైనా కంపెనీలో జాయిన్ అయితే రిమోట్లో లాగిన్ అవుతారు. ఓకే ఓకే, CLI నుంచి అయినా సరే, పట్టి టూల్ అయినా సరే. పట్టి అనేది GUI టూల్, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది CLI కమాండ్ లైన్. ఓకే, సో జనరల్లీ కమాండ్ లైనే యూస్ చేస్తాం పట్టి టూల్ కన్నా ఎక్కువగా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ R5 రౌటర్. మనం R5 రౌటర్కి వెళ్దాం. ఎక్కడున్న R5లో నుంచి R1 లాగిన్ అవుతా. దిస్ ఈజ్ R5. ఓకే, ఇది R5. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను? సో లెట్స్ డూ దిస్. ఓకే, SSH. వాట్ ఈస్ ద R5 రౌటర్? 1.1.1. అసలు SSH ఇనిషియేట్ అవ్వట్లే. నో యూజర్ స్పెసిఫైడ్. సో కమాండ్ అనేది ఏంటంటే యూజర్ ఇచ్చి ఇవ్వాలి. సో యూజర్ స్పెసిఫై చేసి ఇవ్వాలి. సో ఆ కమాండ్ ఎట్లా? SSH-L అంటే యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చా నేను? రమేష్ అని ఇచ్చా. ఓకే, రమేష్ అని ఇచ్చి 1.1.1.1 ఇద్దాం. చూడండి, ఇక్కడ చూసినారా? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. పాస్వర్డ్ అడుగుతుంది. చూసారా? TCP SSH వర్షన్ 2 ఇమీడియట్గా ప్యాకెట్ క్యాప్చర్ అయింది. సో నేను చూపిస్తాను ఇప్పుడు. సో పాస్వర్డ్ ఏంటి? నేను రమేష్@123. చూడండి, R1లోకి లాగిన్ అయిపోయా. చూడండి, R5లో నుంచి R1లోకి లాగిన్ అయిపోయా. ఇదేంటిది? ఇది జస్ట్ ఎనేబుల్ మోడ్ అనమాట. సో ఇక్కడ మనం ఎనేబుల్ అని కొడితే ప్రివిలేజ్ మోడ్కి వెళ్ళిపోతాం. ఇంకా పాస్వర్డ్ ఏం సెట్ చేయలే. ఎనేబుల్ సీక్రెట్. ఈయన్ కొట్టాలి ఎందుకు?
సో నేనేం పాస్వర్డ్ సెట్ చేయట్లేదు కాబట్టి లాగిన్ ప్రివిలేజ్ మోడ్లోకి వెళ్ళలేకుంటున్నా. ఎనీహౌ ఇక్కడ చూసారు మీరు R1లోకి లాగిన్ అయ్యా, అవునా? ఎక్కడున్నా నేను R5లో నుంచిన, R5లో నుంచి ఎక్కడికి లాగిన్ అయ్యా, డైరెక్ట్ R1లోకి లాగిన్ అయ్యా, అవునా? అర్థమైందా? రిమోట్లో లాగిన్ అయిపోయా డైరెక్ట్గా. సో ఇప్పుడు మళ్ళీ దీని నుంచి బయటికి రావాలంటే జస్ట్ ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అయిపోయా. చూడండి టీసీపీ కనెక్షన్ పోయింది, టీసీపీ కనెక్షన్ డ్రాప్ అయిపోయింది ఎగ్జిట్ అయిపోతే. ఓకే, ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ మీకు చూపిస్తా. ఫస్ట్ నేను SSH కొట్టగానే ఈ బ్లూ కలర్ వాయిలెట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి మీకు కనిపిస్తున్నాయా? వీటి నుంచి స్టార్ట్ అయింది చూడండి. టీసీపీ యూజెస్ పోర్ట్ నెంబర్ 23. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ టీసీపీ కనెక్షన్ నేను ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి నేను టీసీపీ ఇనిషియేట్ చేశాను, ఎక్కడి నుంచి? R5 నుంచి, అవునా? R5 నుంచి R1లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. సో ప్యాకెట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవుతుంది? R5 నుంచి F0/0. ఓకే, ఏదైనా ప్యాకెట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతుంది? ఎట్లా తెలుస్తుంది మనం R5లో ఉండే? షో ఐపీ రౌట్. చూడండి, షో ఐపీ రౌట్ ఈ రౌటింగ్ టేబుల్లో ఉంటుంది. నేను ఏం రీచ్ అవుతున్నాను? 1.1.1. చూడండి, ఈ 1.1.1 రీచ్ అవ్వాలంటే ఎలా వెళ్ళాలి? ఎగ్జిట్ ఇంటర్ఫేస్ 45.4. ఓకే, ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఈస్ 0/0 నుంచి ఎగ్జిట్ అవ్వాలి అండ్ ద నెక్స్ట్ హాప్ ఈస్ 45.4. ఇది నెక్స్ట్ హాప్. కానీ ఈ ఫాస్ట్ ఈథర్నెట్ 0/0లో ఉండే ఐపీ ఏంటి? 45.5. ఏ ఇంటర్ఫేస్ నుంచి ప్యాకెట్ ఎగ్జిట్ అవుతుంది అది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ అదే చూపిస్తుంది చూడండి, ఇది 45.5. ఈ ప్యాకెట్ చూసారా? సో ఇది వైర్డ్ బిట్, ఇది ఇదర్ సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్. ప్రోటోకాల్ చూడండి, ప్రోటోకాల్లో సోర్స్ అయిపోయి ఏముంది? 45.5 అంటే R5 యొక్క ఎగ్జిట్ ఇంటర్ఫేస్. డెస్టినేషన్ ఏముంది? 1.1.1. ఎందుకు అంటే మనం 1.1 లాగిన్ అవుతున్నాం. ఇక్కడ SSH అని ఇచ్చా 1.1 లాగిన్ అవుతున్నాడు నేను. చూడండి, డెస్టినేషన్ ఏముంది? 1.1.1, అది లాగిన్ అవుతున్నా. సో అది డెస్టినేషన్ ఈజ్ 1.1.1. సోర్స్ వచ్చేసి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ప్యాకెట్ ఏ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవుతుందో ఆ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఐపీ ఉంటుంది, సోర్స్ ఐపీ. ఆల్వేస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక రౌటర్ నుంచి ప్యాకెట్ బయటకు వెళ్తుందంటే ఏ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ తీసుకుంటుందో ఆ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ నుంచి సికామ్కి వెళ్ళా, నా ఎగ్జిట్ గేట్ ఏమవుతుంది? మా హౌస్ యొక్క గేట్ అవుతుంది. ఓకే, నేను ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతానో అది డెస్టినేషన్ ఏమవుతుంది? సికాంప్ అవుతుంది అట్లా. సో ఇది ఐపీ. నెక్స్ట్ టీసీపీ, ట్రాన్స్మిషన్ లేయర్ ప్రోటోకాల్. చూడండి, డెస్టినేషన్ పోర్ట్ ఏమవుతుంది? 22. SSH ప్రోటోకాల్ కదా, SSH ప్రోటోకాల్ యూస్డ్. ఇక్కడ చూడండి ప్యాకెట్ క్యాప్చర్లో మీకు విచ్ ప్రోటోకాల్ ఇట్ ఈస్ యూజింగ్? ఫస్ట్ SSH వర్షన్ 2. ఇంకా డేటా పంపించట్లేదు. డేటా పంపించక ముందుకే యూ కెన్ సీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ టీసీపీ కనెక్షన్. అర్థమైందా? ఫస్ట్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం వరుణ్ గౌడ్, ఇక్కడ చూడు క్లియర్గా. ఓకే, ఫస్ట్ SSH అనేది ఇనిషియేట్ చేయగానే ఇక్కడ నువ్వు SSH అనేది ఏంటి? ఇట్ యూజెస్ అ TCP ప్రోటోకాల్ 22. సో TCP ఫస్ట్ ఏం చేస్తుంది? ఇఫ్ ఎనీ ప్రోటోకాల్ ఈజ్ యూజింగ్ TCP, ఫస్ట్ ఇట్ విల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎస్టాబ్లిష్ 3-way TCP కనెక్షన్. ఎలా? బై సెండింగ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఫస్ట్ ఏం పంపిస్తుంది చూడండి, ఫస్ట్ TCP ప్యాకెట్ పంపిస్తుంది. ఓకే, ఈ 98 ఉంది కదా, ఫస్ట్ TCP ప్యాకెట్ పంపిస్తుంది, సిన్ ప్యాకెట్. అదే ఇక్కడ ఓపెన్ చేసా, దిస్ ఈజ్ ఎ సిన్ ప్యాకెట్. ఓకే, సో పోర్ట్ నెంబర్ వచ్చేసి 22, డెస్టినేషన్ పోర్ట్ నెంబర్ 22 ఉంటుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ సెండింగ్ ఏ ఫ్లాగ్. చూడండి, ఈ ఫ్లాగ్స్లో ఈ TCP ప్యాకెట్లో సిన్ ప్యాకెట్ సెట్ అయింది. ఓకే, ఫస్ట్ ప్యాకెట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్యాకెట్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ఏ TCP కనెక్షన్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ ప్యాకెట్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? 1.1.1 రెస్పాండ్ అవుతుంది విత్ సినాక్. అర్థమైందా? ఇక్కడ చూడండి, విత్ సినాక్ ఇక్కడ కనిపిస్తుందా? విత్ సినాక్. ఫస్ట్ సిన్ ప్యాకెట్ పంపించినప్పుడే ఇట్ ఈస్ సెండింగ్ విండో సైజ్. హే, నా విండో సైజ్ ఇంత, ఒకవేళ నా రిక్వెస్ట్, నా సిన్ ప్యాకెట్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ విండో సైజ్ కూడా పంపించు అని అడుగుతుంది. సో ఈ ప్యాకెట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూద్దాం. సో ఇది ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? సోర్స్ ఎవరు? 1.1.1 అంటే R1 రౌటర్ రెస్పాండ్ అవుతుంది. ఎవరికి? R5 రౌటర్కి. ఏమని రెస్పాండ్ అవుతుంది? TCP ప్యాకెట్ పంపిస్తుంది. సో సిన్ ఇక్కడ చూడండి, ఫ్లాగ్స్ చూడండి ఏవేవి సెట్ అయినాయి? సిన్ సెట్ అయింది, అలాగే అక్నాలజ్మెంట్ సెట్ అయింది. సో ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఏ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్. ఇనిషియల్లీ ఇట్ విల్ సెండ్ ఏ TCP సెగ్మెంట్ విత్ సిన్ ప్యాకెట్ అండ్ సర్వర్ ఈజ్ 1.1.1 అనుకుంటే ఇట్ ఈస్ రెస్పాండింగ్ విత్ సినాక్. దెన్ అగైన్ వన్స్ ఇట్ రిసీవ్స్ రైట్, అగైన్ ఇట్ విల్ సెండ్ యాక్. చూడండి ఇక్కడ యాక్ మళ్ళీ సెట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్.
చూసారా ఇక్కడ వన్స్ 3-వే హ్యాండ్షేక్ సినాక్ యాక్ వన్స్ 3-వే హ్యాండ్షేక్ ప్రాసెస్ అయిన తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది, అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఓకే చూడండి SSH అప్పుడు సెషన్ ఎస్టాబ్లిష్ అయింది ప్రోటోకాల్. నౌ సెషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ చూస్తే యూ కెన్ సీ దిస్ ఈజ్ ద TCP సెగ్మెంట్, ఇట్ విల్ సెండింగ్ ద డేటా. ఇక్కడ చూడండి ఎన్ని బిట్స్ సెట్ అయినాయో, డేటా బిట్, ఫిన్ బిట్స్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ రిజర్వ్డ్స్. రీసెట్ ఫిన్ ఎందుకు సెట్ అయ్యి ఫిన్ ఇక్కడ కనిపిస్తున్నాయా, సినాక్ యాక్, డేటా, ఫిన్, రీసెట్ ఈ బిట్స్ అన్నీ సెట్ అయ్యాయి. లాస్ట్లో నేను టర్మినేట్ చేశాను సెషన్. టర్మినేట్ చేసినప్పుడు విచ్ బిట్ ఇట్ విల్ సెట్ రీసెట్ బిట్ సెట్ అవుతుంది. లాస్ట్లో నేను టర్మినేట్ చేశాను, ఉండి చూపిస్తాను లాస్ట్ బిట్. ఇక్కడ చూడండి లాస్ట్లో ఇక్కడ కనిపిస్తుందా, నేను ఎగ్జిట్ అని కొట్టా, ఇక్కడ కొట్టానా, ఇక్కడ ఎగ్జిట్ అని కొట్టా, ఇక్కడ ఏమని R1 ఇక్కడ ఎగ్జిట్ అని కొట్టా. ఎగ్జిట్ అని కొడితే నేను సెషన్ని టర్మినేట్ చేస్తున్నా, R1లోకి లాగిన్ అయ్యాను, ఎగ్జిట్ అని కొడితే సెషన్ని టర్మినేట్ చేస్తున్నా. సెషన్ టర్మినేట్ చేస్తే ఏమవుతుంది, ఫిన్ బిట్ సెట్ అవుతుంది. ఓకే ఫిన్ బిట్ సెట్ అవుతుంది. ఓకే సెషన్ టర్మినేట్ చేస్తే ఫిన్ పుష్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఎప్పుడు ఫిన్ బిట్ సెట్ అవుతుంది, ఎప్పుడు పుష్ బిట్ సెట్ అవుతుందని. ఫిన్ బిట్ ఎప్పుడు సెట్ అవుతుంది, వెన్ యూ టర్మినేట్ ఎ సెషన్ బై యువర్ సెల్ఫ్, ఫోర్స్ఫుల్లీ టర్మినేట్ చేస్తే ఫిన్ బిట్ సెట్ అవుతుంది. ఓకే ఇక్కడ నేను ఎగ్జిట్ అనే కమాండ్ యూజ్ చేసి నేను బయటకు వచ్చా. ఓకే అది. ఇంకోటి పుష్ ఫ్లాగ్ ఎప్పుడు సెట్ అవుతుంది, ఎప్పుడైతే మనం రిమోట్ కంట్రోల్ తీసుకున్నామో. సపోజ్ నేను రిమోట్ కంట్రోల్ కదా, రిమోట్ కంట్రోల్ కాబట్టి నేను ఇక్కడ సపోజ్ మళ్ళీ లాగిన్ అవుతా. నా ఈసారి అది వద్దు, ఈసారి నేను వరుణ్ యూజర్ నేమ్ ఎవరు, రేష్మిత యూజర్ నేమ్ ఇచ్చి లాగిన్ అవుతా. ఇస్తే పాస్వర్డ్ ఏంది, reshmita@123. ఓకే లాగిన్ అయ్యా. ఓకే యూజర్ ఏది ఉందో అదే. అట్లా ఒక్కొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీరు ఎంతమంది నా కంపెనీలో జాయిన్ అయితే అంతమంది యూజర్ నేమ్ క్రియేట్ చేస్తా, మీరు మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవుతారు. అట్లా లాగిన్ అవ్వగానే ఇక్కడ చూడండి, సో లాగిన్ అవ్వగానే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా ఎనేబుల్ సంథింగ్, నేను కంట్రోల్ చేస్తున్నాను రిమోట్లో. సో కొంచెం లేట్గా డిస్ప్లే అవుతుంది చూడండి, కొంచెం కంట్రోల్ చేస్తుందంటే. సో నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను, ఇప్పుడు నేను యాక్చువల్గా ఎక్కడ ఉన్నట్టు R5 రౌటర్లో ఉన్నట్టు, R5 రౌటర్ల నుంచి రిమోట్గా R1లోకి లాగిన్ అయ్యా. సో నేను కమాండ్ ఇక్కడ ఇస్తున్నా లోకల్లో, అంటే R5 రౌటర్లో ఏమని ఇస్తున్నాను, E అని ఇస్తున్నాను. E అని ఇస్తే E అని టైప్ అయింది, T అని ఇస్తే T అని టైప్ అయింది. ఇక్కడ ఏ కమాండ్స్ ఇస్తే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, కొంచెం నిదానంగా డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానో ఆ డేటా. ఓకే ఇప్పుడు సపోజ్ రోబో అని టైప్ చేస్తున్నా, రోబో అనేది ఒక డేటా, నేను టైప్ చేసిన డేటా, ఇది ఇమ్మీడియట్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఇది డిస్ప్లే అవుతుంది ఇక్కడ నేను R5 రౌటర్లో నాకు కీబోర్డ్ ఉంది యాక్చువల్గా లోకల్లో, కానీ రిమోట్లో ఇది అనేది డిస్ప్లే అవుతుంది, ఈ టెక్స్ట్ అనేది. ఓకే ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ అన్ ఇమీడియట్ డేటా, అర్జెంట్ డేటా అనమాట. ఓకే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ T అని టైప్ చేస్తున్నా చూడండి, 1 సెకండ్ డిలే తీసుకుంది, మీకు కనిపిస్తుందా, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డు, మళ్ళీ ఇంకోసారి T అని టైప్ చేస్తా చూడండి, కొంచెం అట్లీస్ట్ ఒక 1-2 మిల్లీ సెకండ్స్ ఉంటుంది, మళ్ళీ T అని టైప్ చేస్తా చూడండి 1 సెకండ్ టైం తీసుకుంది. సో ఇక్కడ నేను ఏ డేటా అయితే టైప్ చేస్తున్నానో అక్కడ అది పడడానికి కొంచెం 1 మిల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఆల్. సో కొంచెం మిల్లీ సెకండ్స్లో టైం తీసుకుంటుంది. ఎందుకు, మనం ఈ TCP ఏం చేస్తుంది, నేను T అనే టైప్ చేసేది ఆ కీవర్డ్, అదొక డేటా, ఆ డేటా అనేది ఇంపార్టెంట్ డేటా, ఇమ్మీడియట్గా అవతల డిస్ప్లే అవ్వాలని చెప్పేసి ఈ పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఈ పుష్ ఫ్లాగ్ సెట్ అయితే మీనింగ్ ఏంటి, వెన్ ఎవర్ ద పుష్ ఫ్లాగ్ ఈజ్ సెట్ రైట్, ఇట్ అనౌన్స్ ఇది పుష్ ఫ్లాగ్. ఓకే ఎప్పుడైతే పుష్ ఫ్లాగ్ సెట్ అవుతుందో ఇట్ విల్ ఐడెంటిఫై దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డేటా, ఐ నీడ్ టు డిస్ప్లే ఇట్ రిమోట్లీ క్విక్లీ అని చెప్పి అప్లికేషన్కి పంపిస్తుంది. ఓకే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఓకే అది. సో TCP కనెక్షన్ గురించి ఇంకొకసారి చెప్పా రియల్ టైమ్గా ఇక్కడ దొరికింది కాబట్టి. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఏదైనా సరే, ఏ ప్రోటోకాల్ అయినా సరే TCP యూస్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ 3-వే హ్యాండ్షేక్ ప్రాసెస్. ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద డేటా. ఓకే ఆ డేటా ప్రాసెస్ చేసేటప్పుడు కంట్రోల్ బిట్స్ ఉంటాయి, ఆ కంట్రోల్ బిట్స్ ఈ ఫ్లాగ్స్ మీరు ఇందాక ఏవైతే చూసారో ఆ కంట్రోల్ బిట్స్, అంటే డేటాని పంపించాలా వద్దా, ఏదైనా టర్మినేట్ చేయాలా అనేది ఈ ఫ్లాగ్స్ ఉంటాయి ఇక్కడ.
ఓకే, ఈ ఫ్లాగ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లాగ్స్ అనమాట. దీస్ ఆర్ ద కంట్రోల్ బిట్స్. బేస్డ్ ఆన్ దట్ టీసీపీ సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ ఈజ్ ఇట్. ఓకే, అర్థమైందా? ఎస్ఎస్హెచ్ అంటే మీరు రియల్ టైంలో మీరు ఇట్లా డైరెక్ట్గా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదంటే పట్టి టూల్ ఉంటుంది, ఇందాక ఇక్కడ ఓపెన్ చేసా. సో మీ కంప్యూటర్లో ఉంటుంది, పట్టి టూల్ ఉంటుంది. పట్టి టూల్లో ఎస్ఎస్హెచ్ అని ఉంది కదా, ఉండి మళ్ళీ ఓపెన్ చేస్తా. ఓకే, ఈ పట్టి టూల్లో ఇక్కడ ఎక్కడ పోయింది అది, ఇది ఉంది కదా. షిట్, ఓకే, పెద్దగా చేద్దాం ఇది. ఒక్క ఇమేజ్ సరిగ్గా కనిపించదు, మంచిది. ఓకే, ఇక్కడ ఉందిలేండి, ఇది కూడా కాదు. పట్టి టూల్ అంటే ఏదో నెట్వర్కింగ్ అని కొడతా. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి బ్రోస్, ఎందుకు చెప్తున్నాను ఇది. ఓకే, పర్లేదు, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసుకొని ఈ హోస్ట్ నేమ్ దగ్గర లేదా ఐపీ దగ్గర 1.1 అని కొట్టి ఓపెన్ కొడతా, అంతే. ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 2 వేస్లో మీరు లాగిన్ అవ్వచ్చు డివైస్లో. ఒకటి ఇట్లా జిఐ టూల్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇట్లా కమాండ్ నుంచి లాగిన్ అవ్వచ్చు. అది ఓకే, ఎగ్జిట్ అవుతున్నాడు, అయిపోయా. సో చూడండి, మన లోకల్ అయితే ఎంత ఫాస్ట్ ఉంటుంది, రిమోట్లో అయితే కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే డేటా అనేది టీసీపీ అనేది క్యారీ చేయాలి కదా, డిపెండ్స్ ఆన్ ద యువర్ కనెక్షన్ అట్లా. సో టీసీపీ కవర్ చేసినాం, అలాగే ఎస్ఎస్హెచ్ కనెక్షన్ చేసినాం. సో ఎస్ఎస్హెచ్ కాన్ఫిగరేషన్ తెలుసు కదా, సింపుల్. ఫస్ట్ ఒక ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక డొమైన్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి, ఏదో ఒకటి జనరల్గా. ఆ తర్వాత కీ జనరేట్ చేయాలి, క్రిప్టో కీ, సెక్యూర్ కనెక్షన్ కోసం. తర్వాత లైన్ వీటీవైలోకి వెళ్ళి మనం యూస్ చేసే ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ కదా, ఇన్పుట్ అవుట్పుట్ అంటే అవతల మనం ఇన్పుట్ అంటే మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేదంటే కనెక్షన్ తీసుకోవాలన్నా, యూనో ఇన్పుట్ అంటే కనెక్షన్ తీసుకోవడం, అవుట్పుట్ అంటే మన నుంచి కనెక్షన్ వెళ్తుంది ఇవ్వడం అనమాట, అట్లా. సో ఇన్పుట్ అవుట్పుట్ ఎస్ఎస్హెచ్ ఇచ్చి లాగిన్ లోకల్ ఎలా ఇస్తున్నాము, లోకల్లో క్రియేట్ చేసిన యూజర్స్ ఇవన్నీ లోకల్లో క్రియేట్ చేసిన యూజర్ నేమ్స్, వీటితో లాగిన్ అవ్వండి అని ఒక రూల్ ఇస్తున్నాం, అట్లా. దట్స్ ఇట్ గైస్, దట్స్ రియల్ టైంలో చేసే జాబ్ ఇది. మనం డైలీ బీయింగ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ ఎవ్రీడే చేసే టాస్క్ ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇదే, లాగిన్ అవి డివైస్. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు డివైస్లోకి ఎలా లాగిన్ అవుతారంటే అది చెప్పకపోతే అయిపోయా, ఫేక్ అని తెలిసిపోతుంది. ఓకే, ఇది ఎవరు చెప్పరు, ఇదని CCNA కోర్స్లో చెప్పరు ఇవన్నీ. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఓకే, రియల్ టైమ్ కాన్సెప్ట్స్ చెప్తా.